ఈ వీడియోలో మీకు అవధి లేదా లిమిట్ను పరిచయం చేయబోతున్నాను. అవధి లేదా లిమిట్ అనేది చాలా ముఖ్యమైనది. కలనగణితం లేదా క్యాలిక్యులస్ అనేది ఈ లిమిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ లిమిట్స్ అనేవి చాలా సింపుల్. నేను f(x) అనే ఒక ప్రమేయాన్ని నిర్వచిస్తున్నాను. f(x) = x - 1/x-1. ఇది నేను తీసుకున్న ప్రమేయం. మీరు అనవచ్చు లవము మరియు హారము రెండూ కూడా సమానం కదా. మరి తీసుకున్న ఫంక్షన్ f(x) 1కి సమానం అవుతుంది కదా అని. అవును, మీరన్నది నిజమే. f(x) = 1కు మరియు తీసుకున్న ఈ ఫంక్షన్కు మధ్య తేడా ఏమిటంటే, మనం తీసుకున్న ఈ ఫంక్షన్ f(x) = x - 1/x-1 అనేది x 1 వద్ద నిర్వచించబడదు. ఇక్కడ రాస్తున్నాను చూడండి. f(0) క్షమించండి, f(0) కాదు, f(1) తీసుకుంటే ప్రమేయం ఏమవుతుంది? అది f(1) = 0/0 అవుతుంది. ఎందుకంటే 1 - 1 0 కదా. కాబట్టి ఈ ప్రమేయ విలువని మనం నిర్వచించలేము, అంటే అన్డిఫైన్డ్ అన్నమాట. మీకు మొదట f(x) = 1 మరియు ఇది సమానం అనిపించాయి, కానీ సమానం కావు. f(x) = 1 అనేది x ≠ 1 వద్ద మాత్రమే దీనికి సమానం అవుతుంది. x 1 వద్ద కాకుండా మిగిలిన అన్ని విలువలకు తీసుకున్నది మరియు f(x) = 1 అనేది సమానం అవుతుంది. x 1 వద్ద ఫంక్షన్ అనేది అన్డిఫైన్డ్ లేదా అనిర్వచనీయం. ఈ ఫంక్షన్ని గ్రాఫ్లో ఎలా గీయవచ్చు? గ్రాఫ్ గీస్తున్నాను చూడండి. ఇది y అక్షం. దీన్నే f(x) అని కూడా అనవచ్చు. అంటే y = f(x) అన్నమాట. ఇది నా x అక్షం. ఈ బిందువు x 1. ఇది x -1. ఇది y 1 మరియు ఇది ఇక్కడ y -1 అవుతుంది. కానీ ఈ ఫంక్షన్కు అవసరం లేదు కాబట్టి రాయట్లేదు. ఈ ఫంక్షన్ x ≠ 1 అంటే x 1కి సమానం కానప్పుడు అనుకున్నాం కదా. అంటే x ≠ 1 అయినప్పుడు f(x) అనేది 1కు సమానం అవుతుంది. x 1 వద్ద ఇది అనిర్వచనీయం, అంటే ఇది ఇలా ఉంటుంది. చూడండి, x 1 వద్ద మాత్రం ఇది నిర్వచించలేము. మనం తీసుకున్న ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. అర్థమైంది కదా మన ఫంక్షన్ డెఫినిషన్ ఏంటో? మరి ఫంక్షన్ f(x) x 1 వద్ద ఏమవుతుంది అంటే f(1) అన్డిఫైన్డ్ లేదా అనిర్వచనీయము. మరి x 1 వద్ద ఫంక్షన్ ఏమవుతుందని చెప్పడానికే ఈ లిమిట్ అనే టాపిక్. x అనేది 1కు దగ్గరగా వస్తున్నప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది అంటే x 1 కాదు, లెఫ్ట్ సైడ్ నుండి 1కు దగ్గరగా ఉన్నప్పుడు, అలాగే రైట్ సైడ్ నుండి 1కు దగ్గరగా వస్తున్నప్పుడు ఏమవుతుందనేదే ఈ లిమిట్. దానికే లిమిట్ రాస్తున్నాను చూడండి. లిమిట్ x → 1 అంటే x 1 దగ్గరికి వస్తుంటే అని అర్థం. f(x) = 1గా రాయవచ్చు. ఇక్కడ x అనేది 1కు దగ్గరగా ఉంటుంది కానీ 1కు సమానం కాదు. ఇంకొక ఉదాహరణను చూద్దాము. ఇందులో వక్రాన్ని గురించి చూద్దాము. నేను f(x) అనే ఫంక్షన్ను తీసుకుంటున్నాను. కాదు, g(x)ను తీసుకుంటాను. g(x) = x², x 2 కానప్పుడు, అలాగే =1,
x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు తీసుకుంటున్నాను. ఈ ఫంక్షన్ పూర్తిగా కంటిన్యూయస్ కాదు. గ్రాఫ్ను గీస్తున్నాను చూడండి. ఇది నా y అక్షం, అలాగే ఇది నా x అక్షం. ఇది x ఈజ్ ఈక్వల్ టు 1, ఇది x ఈజ్ ఈక్వల్ టు 2, ఇదేమో -1, మరి ఇది -2. తీసుకున్న ఈ ఫంక్షన్ x ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద కాకుండా ఎల్లప్పుడూ x² అవుతుంది. అంటే ఇది పరావలయం రూపంలో ఉంటుంది. స్క్రీన్లో కనిపిస్తున్నది x² గ్రాఫ్. కానీ x ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద ఇది x² అవ్వదు. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద డిస్కంటిన్యూటీ ఉంటుంది. x² గ్రాఫ్ మీద కొంచెం గ్యాప్ ఇలా ఉంటుంది. ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద ఫంక్షన్ 1కి సమానం అవుతుంది. f(x) ఈజ్ ఈక్వల్ టు x² గ్రాఫ్లో ఇది 4, ఇది 2, ఇది 1 మరియు ఇది 3. x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఉంటుంది. క్షమించండి, ఇది g(x) కదా. నేను f(x)గా తీసుకుని చెప్పేస్తున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 2 వద్ద g(x) అనేది 1కి సమానం. 2 వద్ద తప్ప మిగిలిన అన్ని చోట్ల ఫంక్షన్ g(x) అనేది x² అవుతుంది. ఇక్కడ 2 విషయాలున్నాయి. నాకు g(2) కావాలంటే ప్రమేయం g(x) ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే g(2) ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నేను మిమ్మల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతున్నాను. లిమిట్ x టెండ్స్ టు 2 g(x) ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఈ లిమిట్ ఏమి తెలియజేస్తుందంటే x అనేది 2కి సమీపిస్తున్న కొద్దీ ప్రమేయం g(x) దేనికి దగ్గర అవుతుంది? ముందు 1.9, తర్వాత 1.999 మరియు ఆ తర్వాత 1.999999, ఆ తర్వాత 1.999999ను సమీపిస్తున్న కొద్దీ g(x) విలువ ఏమవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ధనాత్మక దిశను తీసుకుంటే అంటే x ఈజ్ ఈక్వల్ టు 2.1 అయితే g(2.01) ఎంత? లేదా g(2.001) ఎంత? ఫంక్షన్ దేనికి సమీపిస్తుంది? గ్రాఫ్లో కనిపిస్తున్న దాన్ని చూసి g 2ను సమీపిస్తున్న కొద్దీ గ్రాఫ్ వెంబడి 4ను సమీపిస్తుంది. అయినప్పటికీ ఇది ఫంక్షన్ ఉన్న ప్లేస్ కాదు, ఫంక్షన్ 1 దగ్గర ఉంటుంది. కాబట్టి లిమిట్ x టెండింగ్ టు 2 g(x) ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుందన్నమాట. దీన్ని క్యాలిక్యులేటర్ ద్వారా కూడా చూడవచ్చు. నా క్యాలిక్యులేటర్లో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా x ఈజ్ ఈక్వల్ టు 1.9ను చూస్తే ఈ పైదాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఇది 1.9 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు దీని విలువ 3.61 అవుతుంది. ఇంకా 2కు దగ్గర విలువను తీసుకుంటాను అంటే 1.99ను తీసుకుంటే ఫంక్షన్ g(x) అనేది 1.99² సమీపిస్తుంది. అంటే 3.96 అన్నమాట. xను 1.999 తీసుకుంటే దీని వర్గం ఎంత? 3.996. కాబట్టి 3.996ను సమీపిస్తుంది. అంటే 1.999ను తీసుకుంటే g(x) 3.996ను సమీపిస్తుంది. ఇంకా దగ్గరగా అంటే 1.99999² నాకేమిస్తుంది? 4 కదా. ఈ క్యాలిక్యులేటర్ మనకు 4ను ఇస్తుంది. ఎందుకంటే 1.9999² అనేది 4కు చాలా 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 దగ్గరగా ఉంటుంది. ఇదే విధంగా పాజిటివ్ డైరెక్షన్ నుండి కూడా చూడవచ్చు. 2.1ను తీసుకుంటే 2.1² ఎంత అవుతుంది? 4.4 అవుతుంది.
ఇంకొంచెం దగ్గరగా తీసుకుంటే 2.0001 స్క్వేర్ అంటే ఇది 2కు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఫంక్షన్ 4కు సమీపిస్తుంది. అంటే x అనేది 2కు దగ్గరగా తీసుకుంటే g ఆఫ్ x అనేది 4కు సమీపిస్తుంది. సంఖ్యాపరంగా చెప్పాలంటే x అనేది రెండు దిశల్లోనూ 2ను సమీపిస్తే g ఆఫ్ x అనేది 4కు దగ్గర అవుతుంది. x = 2 వద్ద మాత్రం g ఆఫ్ x = 1 అవుతుంది. ఈ డిస్కంటిన్యూటీ వల్ల అవధి అనేది 4కు దగ్గరగా వస్తుంది.